హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్ మీకు చుట్టూ చూపిస్తాను. చేసుకున్నాను ఉన్నాయండి మేడ మీద. ఫ్రెండ్స్ కూడా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వేసాను. అప్పుడు కాస్తే అలాగే ఫ్రూట్ కూడా ఉన్నది, వస్తుంది, బాగానే కాస్తుంది. మా గార్డెన్లో మందారాలు రోజుకి అలా సరిపోతాయి. అలాగే మామిడి చెట్లు, మామిడి మొక్కలు వచ్చాయి. అంటే చెట్టు హాబీ కింద పెంచాను, వేసుకోవచ్చు. మామిడి చెట్టు కాయలు కాస్తాయి. మరొక చెట్లు వంటకి సరిపోతాయి. మందారాలు ఒక 5 రకాల మందారాలు వేసాను. మరొక చెట్లు వంకాయలు కాస్తున్నాయి. ఇలా వంటకి సరిపోతాయి. ఇదే కాకుండా వంకాయలు కూడా వేసాను. వంకాయ చెట్లు కాకపోతే పురుగు రావడంతో తీసుకున్నాను. అలాగే మేడ మీద గార్డెన్ పువ్వులకి కాయలకి అలా తోటకూర వస్తుంది. తోటకూర సరిపడుతుంది. అన్ని రకాల మందారాలు ఉన్నాయి. అలాగే టమాటీ మొక్కలు, పచ్చిమిర్చి, మొక్కజొన్న, చామంతి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసాను. ఉల్లికాయలు వచ్చేవి కాస్తాయి, కొద్దిగా తీసుకుంటుంది. చామంతి అంటే ప్రజెంట్ సీజన్ కాదు, కాస్తాయి. ముందుకు వచ్చి చామంతి పూలు బాగానే కాస్తాయి. ఇదే తోటకూర అలా ఇంటికి కూర సరిపోద్ది. వంకాయలు కూడా వేసాను. 2 దఫాలుగా వంకాయలు వచ్చాయి. చిన్న పురుగు రావడంతో తీసేసాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి బాగానే కాస్తుంది. ఇంటికి అలా సరిపోతాయి, వేసుకోవచ్చు. మేడ మీద తోటకూర ఇంటికి అలా సరిపోతాయి. టమాటీ కాస్తుంది. చూడండి, పచ్చిమిర్చి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. అలా 2 దఫాలు వచ్చాయి. 3వ దఫా మిర్చి వచ్చాయి. అలాగే మొక్కజొన్న మొక్కలు వేసారు, వస్తున్నాయి. ఇక చిన్న చిన్న మొక్కల కింద ఉన్నాయి, వస్తున్నాయి. పచ్చిమిర్చి ఎక్కువగా ఉన్నాయి. ఇది మా గార్డెన్. బాయ్ ఫ్రెండ్స్.